అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను ఉదయశ్రీ. ప్రెజెంట్ మనతో ఉన్నారు కేరళ జ్యోతిష్యం బ్రహ్మశ్రీ డాక్టర్ జేకేఆర్ గారు. ఆస్ట్రాలజీ, మంత్రశాస్త్రం, లా ఆఫ్ అట్రాక్షన్, లైఫ్ స్కిల్స్ అండ్ మనీ కోచ్. ఎటువంటి డేట్ ఆఫ్ బర్త్ లేని వారికి హస్త సాముద్రిక ద్వారా ప్రశ్న శాస్త్రం, మంత్రశాస్త్రం, పుట్టుమచ్చల శాస్త్రం ద్వారా చెప్పగలిగే బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్కారం. సార్, ఈ జూలై నెలలో మేష రాశి వారికి ఎలా ఉండబోతోంది? అమ్మ, వాస్తవంగా మేషరాశి వారికి ఈ జూలై నెలలో గ్రహచారం అంతా బాగున్నప్పటికీ కూడా వీరు అనుకున్న పనుల్లో తరచు ఆటంకాలు వస్తూ ఉంటాయి. అంటే ప్రతి వారికి ఏముంటుంది, నేను ఏదో అనుకుంటున్నానో దాంట్లో విజయ పదంలో ముందుకు రావాలి అనుకుంటారు. కానీ గ్రహచారం బాగున్నప్పటికీ కూడా ఈయనకి 9వ ఇంట గ్రహాల అనుకూలత లేకపోవడం చేత వీరు అనుకున్న పనుల్లో తరచు ఆటంకాలు వస్తూ ఉంటాయి. దీనితో పాటుగా జీవితంలో ఉన్నతంగా ఎదగాలి అనే ఆలోచనలు ఈ నెలలో ఎక్కువ చేస్తూ ఉంటారు. అంటే దూర ప్రయాణాలు చేయాలి, అలాగే వాహన సౌఖ్యం, అంటే వాహనాలు కొనుక్కోవాలి అనే ఆలోచనలు ఈ మాసంలో ఎక్కువ చేస్తారు. కాకపోతే ఏంటంటే కొంత పోస్ట్ పోన్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ నెలలో మీరు అనుకున్న కోరికలు కానీ ఆలోచనలు కానీ కొంత టైం తీసుకుంటాయి. ఇది గ్రహించాలి. అమ్మో, నాకు అవ్వలేదు అని టెన్షన్ పడకూడదు. ఎప్పుడైనా కూడా ఏ పని జరగాలన్నా ఏ రాశి వారికైనా గ్రహాలు అనుకూలించినప్పుడు మన సంకల్పాలు ఈజీగా నెరవేరుతాయి. అందువల్ల ఈ మేషరాశి వారికి కొంత వెయిట్ చేయక తప్పదు. దీంతో పాటుగా బంధుమిత్రులతో కొంత విభేదాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా మిత్రులతో కలిసి కొంత విందులు వినోదాల్లో పాల్గొనే పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉన్నాయి. దానివల్ల డబ్బు కొంచెం ఖర్చు ఎక్కువగా కనపడతా ఉంది. ముఖ్యంగా చెప్పవలసింది ఏమిటి అని అంటే, ఈ మేషరాశి వారికి అధికంగా మాట్లాడకుండా ఉండాలి. అక్కర్లేని విషయాల్లో కొంత తలదూర్చకుండా ఉండాలి. అలా ఉండటం వల్ల ఈ మాసంలో ముఖ్యంగా జూలై నెలలో వీరికి కొంత రిస్క్ తగ్గుతా ఉంది. లేదు అంటే మంచికి పోయి చెడు తెచ్చుకున్నట్లుగా, అంటే మీరు మంచి చేద్దామని మాట్లాడతారు, కానీ అవతల వారు అర్థం చేసుకునే విధానంలో రాంగ్ డైరెక్షన్ లో అర్థం చేసుకుంటారు. అందువల్ల మనం మాటలు పడే సందర్భం ఎక్కువ కనపడతా ఉంది. కుటుంబ సభ్యులతో కానీ బంధుమిత్రులతో కానీ చాలా లిమిట్ గా ఉండాలి. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడుతూ ఉండాలి. మాట పొదుపు ఈ మాసంలో వీరు గనక ఆ ఒక్క విషయంలో జాగ్రత్త పడితే మిగతా విషయాలు అన్నిటిలో యావరేజ్ గా కనపడుతూ ఉందమ్మా. అయితే ఫైనాన్షియల్ గా కొంత టైట్ పొజిషన్ వచ్చినప్పటికీ కూడా దాన్ని అధిగమించగలుగుతారు మాసాంతంలో. దీనితో పాటుగా స్పెక్యులేషన్ చేసేవారికి ముఖ్యంగా మనం మొదటిలోను అలాగే ద్వితీయము తృతీయం అని 3గా చెప్పుకుంటే చివరిలోకి వచ్చేసరికి స్పెక్యులేషన్ వాళ్ళకి చాలా అనుకూలంగానే ఉంటుంది. ప్రథమం ద్వితీయంలో మాత్రం కొంత ఒడిదుడుకులు వస్తా ఉంటాయి. కొంచెం ఆచితూచి స్పెక్యులేషన్ చేసేవాళ్ళు జాగ్రత్త పడాలి. రాజకీయ నాయకులకి మంచి పేరు ఉంటుంది, కాకపోతే పై అధికారులతో కొంత ఒత్తిళ్లు ఉంటాయి. పని ఒత్తిళ్లు, ఇలా చేయలేదు అలా చేయలేదు అనే ఒక ఒత్తిళ్లు గురి కాక తప్పదు. సినీ కళాకారులకి కష్టం ఉంటుంది, దానికి తగ్గ పారితోషికాలు ఉండవు. ఆఫర్స్ వస్తాయి, బాగా చేశాను ఈ నెలలో, చాలా చాలా ఆ డేస్ ఖాళీ లేకుండా నేను వర్క్ చేశాను అనుకుంటారు, కానీ దానికి తగ్గ ఫలితం మీరు తీసుకోలేరు. అక్కడ నిరుత్సాహం అనేది మీరు కనపడతా ఉంది. వ్యవసాయదారులకి అనుకూలంగానే కనపడుతుంది. అంటే సకాలంలో వాళ్ళు నాట్లు వేసుకోవటానికి, అంటే వాళ్ళ పనులు కార్యక్రమాలన్నీ కూడా సకాలంలో ఇన్ టైంలో చేయగలుగుతారు. ఇంకా పోతే ఈ రాశిలో పుట్టిన స్త్రీలకి కొంచెం శిరోభారం, అంటే అక్కర్లేనివన్నీ ఆలోచిస్తూ ఉంటారు. పిల్లల గురించి, భర్త గురించి, ప్రతి దాని గురించి కొంచెం బాధ్యతల్ని, అంటే అక్కర్లేని బాధ్యతలు కూడా కొన్ని ఆలోచిస్తూ అక్కర్లేని విషయాల గురించి వీరు తలనొప్పి తెచ్చుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ మాసంలో ముఖ్యంగా దేని గురించి ఆలోచించకుండా ఉండటం వాళ్ళకి శ్రేయస్కరం. అప్పుడు కొంచెం ఆరోగ్యపరంగా ఫ్రీగా ఉంటారు, మెంటల్ గా పీస్ ఉంటుంది. లేదంటే డిస్టర్బ్ అవుతూ ఉంటారు. ఇకపోతే మనకి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు చాలా మంది ఈ రాశిలో పుట్టిన వారికి చాలా ఆశాజనకంగా కనపడతాం. మొన్నటిదాకా ఒక్క ప్లాట్ కూడా అమ్మలేదు అనుకున్న వారు ఈ మాసంలో కొంత ఊరట కలుగుతా ఉంది. అంటే వాళ్ళు చేసే ప్రయత్నానికి ఎంతో కొంత ఫలితం అయితే వస్తుంది. ముఖ్యంగా వీళ్ళు జాగ్రత్త పడవలసింది ఆరోగ్యం పట్ల, అలాగే మాట్లాడే విధానంలో కొంత జాగ్రత్త వహించాలి. ఈ నెలలో ముఖ్యంగా మాట్లాడే విధానము, ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త వహిస్తే మిగతా విషయాల్లో
ఆటోమేటిక్ గా ఈ మాసంలో కొంత అనుకూల ఫలితాలే మాసాంతంలో మీరు కనపడతా ఉన్నాయి. ముఖ్యంగా వీళ్ళు చేయవలసింది ఏంటి అంటేనమ్మా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎక్కువగా ఆరాధన చేయాలి. ఓకే. ఈ మాసంలో మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం మీకు ఎక్కడ దగ్గరలో ఉన్నా వెళ్ళి 11 ప్రదక్షిణలు చేసి అభిషేక అర్చన చేయించుకోవాలి. ఇలా చేయించుకోవటం వల్ల వీరికి మరిన్ని మంచి ఫలితాలు వస్తాయమ్మా. అంటే గ్రహాల అనుకూలత లేకపోయినప్పటికీ కూడా వీరికి మంచి ఫలితాలు రావాలి అంటే ఈ మాసంలో ఈ చిన్న రెమెడీ ఆచరించాలి. దీనితో పాటుగా మీకు దగ్గరలో ఎక్కడైనా అనాథాశ్రమం ఉంటే, అనాథలకి అంటే వృద్ధులకి ముఖ్యంగా, లేక చిన్నపిల్లలకైనా కావచ్చు, వీరు అన్నదానం కానీ వస్త్రదానం కానీ, అంటే వారి ఓపిక కొలది, అది 10 మంది 20 మంది కానీ కాదు, వారికి ఉన్న ఫైనాన్షియల్ పొజిషన్ బట్టి వాళ్ళు గనక చేసినట్లయితే ఈ మాసంలో వీరు తలపెట్టిన పనులన్నీ కొంత స్పీడ్గా పనులు జరుగుతూ ఉంటాయి. దీనితో పాటుగా ఈ నెలలో ముఖ్యంగా విద్యార్థులు విదేశీయానం చేయాలని ప్రయత్నం చేసిన వారికి మంచి అవకాశంగా కనపడతా ఉంది. దూర ప్రయాణాలు, విదేశీయానం అంతా కూడా సానుకూలంగా ఉంది. అలాగే చదువుకునే విద్యార్థులకు కూడా అనుకూల ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. దీనితో పాటుగా ముఖ్యంగా ఈ మేషరాశి వారు చేయవలసిన ఇంకో చిన్న క్రియ ఏంటంటేనమ్మా, టెన్షన్ పడకుండా ధైర్యంగా ఉండాలి. రాబో రోజులన్నీ మాకు అనుకూలంగా ఉండేవి, నేను చాలా పాజిటివ్గా ఉంటాను, నాకు మంచి జరుగుతుందనే ఒక దృఢ సంకల్పంతో గనక ఈ మాసంలో వీరు ఉంటే గ్రహచారం బాగోకపోయినప్పటికీ వీరికి ఇబ్బంది పడకుండా ఈ మాసం అంతా వీరికి అనుకూలంగా జరుగుతుందమ్మా. ఇంకా మీరు ఇది గోచార రీత్యా చెప్పే ఫలితాలు మాత్రమే. చాలా మందికి అందరికీ ఇలా లేవు అని కొంతమందిలో సందేహం కూడా కలుగుతూ ఉంటుంది. ఇది అందరికీ కామన్ గా చెప్పే ఫలితాలు కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా మేషరాశి వారు పర్సనల్ గా మీరు కలిసినట్లయితే మీ లగ్నాన్ని, జరుగుతున్న దశ అంతర్దశని కూడా పరీక్షించి అప్పుడు మీకు ఫలితాలు చెప్పడం జరుగుతుంది. దానికి తగ్గ రెమెడీస్ కూడా మనం మీకు పర్సనల్ గా ఇవ్వటం జరుగుతుంది. సహజంగా ఒక వ్యక్తి మమ్మల్ని కలిసినప్పుడమ్మా ఒక ఆస్ట్రాలజీయే కాకుండా మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు సార్ అన్న వారికి ప్రశ్నాశాస్త్రం, పుట్టుమచ్చల శాస్త్రం, ఫేస్ రీడింగ్, హస్త సాముద్రిక ద్వారా వారికి పరిపూర్ణ జాతకాన్ని తెలియచేసి వారికి పరిపూర్ణంగా రెమెడీస్ ఇచ్చి, అలాగే మెడిటేషన్స్ ఎలా చేయాలి, అలాగే ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలనేది కూడా, అంటే ఎలాంటి డైట్ తీసుకోవాలని కూడా వాళ్ళకి క్లారిటీగా వివరించి వారి జీవితాల్లో అద్భుత ఫలితాలు వచ్చేటట్టుగా చేస్తూ ఉన్నాం. చాలా మంది జీవితాలు అద్భుత ఫలితాలు ఇప్పటి వరకు వచ్చినాయి మమ్మల్ని కలిసిన వారికి, వారిని వీడియోల రూపంలో కూడా చూపిస్తూ ఉన్నాం. కాబట్టి మేషరాశి వారికి చాలా మందికి ఇబ్బంది పడుతున్నాం సార్, ఎన్ని రెమెడీస్ చేసినా అన్నవారు ఒక్కసారి పర్సనల్గా కలిసి చూడండి. దాని ఫలితం ఏంటనేది మీకే తెలుస్తుంది. ఏ పూజ చేయాలి, ఏ దేవుణ్ణి ఆరాధించాలో కూడా పర్సనల్ జాతకంలో ఇంకొంత మరింత క్లారిటీగా వస్తుంది. ధన్యవాదాలు గురుగారు. మేషరాశి వాళ్ళకి ఎలా ఉండబోతోంది జూలై నెల తెలియజేశారు. థ్యాంక్ యూ.